सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वेषां मङ्गलं भवतु। గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం। పావన హిమాలయ పర్వతాలలో నెలకొన్న వైష్ణవ క్షేత్రాలలో త్రియుగీ నారాయణ్ క్షేత్రం ఎంతో విశిష్టమైంది, విలక్షణమైంది. పరంధాముడైన నారాయణుడు అర్చావతార రూపంగా అవతరించిన ఈ భవ్యధామం భక్తులకు అత్యంత పరమావధి, యుగ యుగాల కథా సుధా మాధుర్య మధురిమల క్షీరాంబుది, త్రియుగీ నారాయణుని దివ్య సన్నిధి. ఊఖీమఠ్ నుంచి కేదార్నాథ్కు వెళ్లే ప్రధాన రహదారి నుంచి 13 కిలోమీటర్లు లోపలికి ప్రయాణం చేస్తే త్రియుగీ నారాయణుని ఆలయం వస్తుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గుప్త కాశీ నుంచి 28 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే సోన్ప్రయాగ అనే ప్రదేశం వస్తుంది. ఇది ఒక చిన్న గ్రామం. ఈ ప్రాంతానికి కొద్దిపాటి దూరంలో వాసుకి అనే పేరుతో ఒక సహజ సిద్ధమైన సరస్సు ఉంది. దాని నుంచి సోన్ అనే పేరుతో ఒక ప్రవాహం సాగుతుంది. దీనినే త్రివిక్రమ నది అని కూడా అంటారు. కేదార్నాథ్ నుంచి వచ్చే మందాకిని నదిలో ఈ త్రివిక్రమ నది సంగమిస్తుంది కాబట్టి ఈ సంగమ ప్రదేశాన్నే సోన్ ప్రయాగ అని అంటారు. సోన్ ప్రయాగకు పడమరగా త్రియుగీ నారాయణ క్షేత్రం నెలకొని ఉంది. రుద్రప్రయాగ జిల్లాలో ఉన్న త్రియుగీ నారాయణ క్షేత్రం సముద్ర మట్టానికి 6500 అడుగుల ఎత్తున ఉండి ఆహ్లాదకరమైన వాతావరణంతో పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇక్కడ శీతల పర్వతాల మీద ప్రయాణం చేసేటప్పుడు వెచ్చదనం కోసం పర్యాటకులు ఆరాటపడుతూ ఉంటారు. సూర్యుడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. భాస్కరునికి మిత్ర శబ్దం ఇక్కడ చక్కగా అన్వర్థకమవుతుంది. మబ్బుల చాటున భానుని దోబూచులు, నీలాకాశపు సొబగులు, పర్వతాల గాంభీర్య దృశ్యాలు, ఆధ్యాత్మిక రాశులుగా నిలిచిన హిమకర్పూర శిఖరాలు, ఎటు చూసినా పచ్చదనం, నీరెండ,
మబ్బుల నీడలు, పూలదండల వలె నిలిచిన కొండల వరుసలు, వాటి మధ్యన సాగే ప్రయాణం భక్తులకు ఇది ఒక మధురానుభూతిని కలిగించే తీర్థయాత్ర. మనం ఇప్పుడు త్రియుగి నారాయణుడు నెలకొన్న క్షేత్రానికి చేరుకున్నాం. అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్రం ఎంత పురాతనమైందంటే ప్రసిద్ధమైన కేదార్నాథ్ ఆలయం కన్నా పూర్వమే ఉన్నదన్న విషయం ఇక్కడి గాథల ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ ఆలయ ప్రాంగణం పుణ్య సౌభాగ్యదాయకమైన పార్వతీ పరమేశ్వరుల వివాహం జరిగిన పవిత్ర ప్రదేశం. నాటి వివాహ మండపమే ఈనాటి ఆలయం. పర్వత సార్వభౌముడైన హిమవంతుని రాజధాని ఓషధీప్రస్థ నగరి కూడా ఇదే. ఉమారమణుల దివ్య కళ్యాణ సన్నివేశాన్ని యుగ యుగాలలోని భక్తులకు తెలియజేయడం కోసం శ్రీమన్నారాయణుడు సాక్షిగా ఇక్కడే నిలిచాడు. కనుకనే ఇది త్రియుగి నారాయణ క్షేత్రంగా పౌరాణిక ప్రసిద్ధిని పొందింది. ఈ నారాయణుని ఆలయానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఉజ్వల ప్రభా సముపేతుడు, ఆరోగ్యప్రదాయకుడు, దీర్ఘాయువును ప్రసాదించే కాలస్వరూపుడు. ఇక ఈ ఆలయాన్ని ఆదిశంకరాచార్యుల వారు నిర్మించారని ప్రతీతి. పురాతన కాలం నాటి అనేక శిథిలాలయాలను తొలగించి శంకర భగవత్పాదులు ఈ ప్రాంతంలో పునర్నిర్మాణాలు గావించారని జనశ్రుతి. అందుకే త్రియుగి నారాయణ ఆలయ నిర్మాణ శైలి కేదార్నాథ్ ఆలయాన్ని పోలి ఉంటుంది. ముఖమండపం, గర్భాలయం, ఇతర ఉపాలయాలన్నీ శిలానిర్మితాలు. గర్భాలయం పైన ఆమలక శిఖరం, దాని చుట్టూ మనోహరమైన దారువేదిక, వాటిపైన సుప్రతిష్ఠితమైన స్వర్ణ శిఖరం హిమాలయ ప్రాంత ఆలయాల సంస్కృతికి ప్రతీకలుగా భాసిస్తాయి. ఆలయం చుట్టూ హరిత శోభ, గుడిపైన గరుడ చిహ్నాలు కనపడతాయి. త్రియుగి నారాయణ ఆలయ వీక్షణం భక్తులకు పాపమోక్షణం అనే లోకోక్తి ఏర్పడింది. ఇక్కడ ఆలయం చుట్టూ సహజ సిద్ధంగా ఏర్పడిన బ్రహ్మకుండం, విష్ణుకుండం, రుద్రకుండం, సరస్వతీ కుండం వంటి 4 జలకుండాలు ఉన్నాయి. భక్తుల పాపాలను ప్రక్షాళనం చేయటానికి ఆవిర్భవించాయి. ప్రధాన ఆలయానికి అభిముఖంగా ఉన్న కుండానికి బ్రహ్మకుండమని పేరు. ఈ జలాలు వినిర్మలంగా అలరారుతూ ఉంటాయి. బ్రహ్మకుండం దర్శనం వల్ల ప్రారబ్ధ కర్మలు నశిస్తాయని భక్తుల విశ్వాసం. ఆలయానికి ఒక ప్రక్కగా విష్ణుకుండం ఉంది. భక్తజన రక్షకంగా నిండుగా ఉంటుంది. విష్ణుకుండం జలాలను దర్శిస్తే చాలు పాపాగ్ని చల్లారుతుంది. పాండవులు ఇక్కడి జలాల్లోనే స్నానం చేసి లక్ష్మీనారాయణుని దర్శించి కేదార్నాథులోని శివ సాక్షాత్కారానికై వెళ్లారని ఐతిహ్యం. అందుకు నిదర్శనంగా విష్ణుకుండం పైన ధర్మరాజు విగ్రహాన్ని మనం చూడవచ్చు. అంతేగాక విష్ణుకుండం చుట్టూ ప్రదక్షిణలు గావిస్తే అశ్వమేధయాగం చేసినంత ఫలితం లభిస్తుంది అంటారు.
విష్ణుకుండానికి ఎగువగా సరస్వతీ కుండం ధారను మనం చూడవచ్చు. దీనినే సరస్వతీ గంగ అని కూడా పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు నాభి నుంచి ఈ ధార ఉత్పన్నమైందని, ఇక్కడి పవిత్ర జలాలలో స్నానం చేసినా, జలదర్శనం గావించినా జన్మరాహిత్యం కలుగుతుంది అంటారు. ఈ జలమే బ్రహ్మ విష్ణు రుద్ర కుండాలను నింపి భూగర్భంలోకి ప్రవహిస్తోంది. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ దివ్య మహామంత్రంతో ఈ తీర్థాన్ని స్వీకరిస్తే దైహిక అనారోగ్యం తొలగి ఆధ్యాత్మిక సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. ఈ పవిత్ర జలాలతో ఊర్ధ్వలోకాలకు చేరుకున్న పితృదేవతలకు తర్పణాదులు చేస్తే వారు తరిస్తారు. త్రియుగీనారాయణుని ఆలయ ప్రాంగణం ఒక విశిష్టమైన పౌరాణిక ప్రతిపత్తిని కలిగి ఉండటం వల్ల ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తులకు తత్పుణ్య ఫలితం సమధికంగా లభించడం ఒక విశేషం. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగిన పవిత్ర ప్రదేశం. శివోహం దక్ష ప్రజాపతి పుత్రిక అయిన సతీదేవి తన పతిని అవమానించిన దక్షునిపై కోపంతో, దుఃఖంతో శరీరాన్ని త్యాగం చేసింది. మరుజన్మలో మేనాదేవి హిమవంతుల కుమార్తెగా పార్వతి జన్మించింది. పరమేశ్వరుని ఆరాధించి అతనికై తపస్సు చేసి తన మనోభీష్టాన్ని వరంగా పొందింది. శంకరా శివ శంకరా శివ శంకరా శంభో. మనోజ్ఞమైన కళ్యాణ మండపాన బ్రహ్మదేవుడు స్వయంగా వేదమంత్రపూర్వకంగా శ్రీ మహావిష్ణువును సాక్షిగా చేసుకుని ఉమారమణుల వైవాహిక కార్యక్రమాన్ని జరిపించసాగాడు. ఆ శుభ సమయంలో హిమవంతుడు సదాశివునితో, ఇమాం కన్యాం తుభ్యమహం దదామి పరమేశ్వర, భార్యార్థే పరిగృహ్ణీష్వ ప్రసీద సకలేశ్వర అని చెప్పగా శివుడు సుమనస్కుడైనాడు. పార్వతీ వదనాంభాసి వీక్షణ వ్రతం చేత ముదితుడై ప్రసన్నుడై పార్వతీదేవి కరపల్లవాన్ని అందుకున్నాడు. పాణిగ్రహణము అయిన తర్వాత ఇతర వైదిక కార్యక్రమాన్ని సరస్వతీ వల్లభుడు సాంగంగా జరిపించాడు. ఆ పార్వతీ కళ్యాణ వైభవాన్ని వీక్షించటానికి ఆనాడు దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుష మహర్షాదులందరూ తరలివచ్చి వేనోళ్ల శివుని కీర్తించారు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగిన దివ్యవేదిక ఈ ఆలయం. ఇక్కడే ఒక చిన్న మందిరం మనకు కనిపిస్తుంది. 4 రాతి స్తంభాల మీద కప్పుతో కూడుకున్న ఈ ప్రదేశంలోనే ఉమామహేశ్వరులకు కళ్యాణం జరిగింది. మందిర మధ్య భాగంలో 4 అంగుళాల ఎత్తులో 3 అడుగుల ఒక రాతి ఫలకం పానవట్టం వలె ఉంటుంది. భక్తులు ఈ కళ్యాణ ఫలకం చుట్టూ ప్రదక్షిణలు చేసి పుష్పాలతో అర్చిస్తారు. వివాహం కాని వారికి వివాహం జరగాలని, పెళ్లి అయిన వారికి సత్సంతానం కలగాలని, సంతానం ఉన్నవారు సర్వశుభాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాదులతో వర్ధిల్లాలని కోరుకుంటారు. ఈ కళ్యాణ వేదిక క్రింద మహిమాన్వితమైన శ్రీచక్రం ఉంది. అనేక మంది ఇక్కడ పెళ్లిళ్లు చేసుకుంటారు. బ్రహ్మదేవుడు శివపార్వతుల కళ్యాణం ఇక్కడ జరిపించాడు కనుక ఈ శిలాఫలకానికి బ్రహ్మశిల అని మరొక పేరు కూడా ఉంది. పద్మాకారంగా శోభిల్లే
ఈ కళ్యాణ ఫలకాన్ని భక్తులు దర్శించి అర్చించి సేవించి తరిస్తూ ఉంటారు అని పరిపరి విధాలుగా సభక్తికంగా ఆది దంపతులైన ఈ పార్వతీ పరమేశ్వరులను స్తుతిస్తారు. ఓం శంకర నమామి ఈశ్వర. త్రియుగీనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలోని 4 కుండాలను కళ్యాణ ఫలకాన్ని దర్శించిన పిమ్మట భక్తులు ప్రధాన ఆలయానికి ప్రవేశిస్తారు. ముఖమండపంలోకి తూర్పు వైపున ప్రవేశద్వారం ఉంది. కానీ భక్తులు అటు నుంచి కాక దక్షిణ దిశగా ఉన్న ద్వారం నుంచి లోపలికి ప్రవేశిస్తారు. ఇది ఇక్కడి సంప్రదాయం. ఇక ముఖమండపం ప్రాచీన వాస్తుశిల్ప వైఖరితో శుభాన్ని ప్రసాదించే దివ్య స్వరూపంతో కనిపిస్తుంది. మండప మధ్య భాగంలో అఖండంగా వెలుగుతున్న హోమాగ్నిని భక్తులు దర్శిస్తారు. ఇది శివపార్వతుల వివాహ ఘట్టంలో వెలిగించిన కళ్యాణాగ్ని, వైవాహికాగ్ని. అప్పటి నుంచి ఇప్పటిదాకా నిరంతరంగా ప్రజ్వరిల్లుతున్న శుభాగ్ని ఇది. శివపురాణంలో నారద మహర్షితో బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పాడు: నా ఆజ్ఞ మేరకు బ్రాహ్మణులు అగ్నిని వెలిగించారు. పార్వతి ప్రక్కన కూర్చునగా శివుడు హోమం చేశాడు. వేద మంత్రాలతో అగ్నికి ఆహుతులిచ్చాడు. పార్వతీదేవి సోదరుడు మైనాకుడు లాజహోమం చేయించాడు. పార్వతీ పరమేశ్వరులు లోకాచారాన్ని అనుసరించి యథావిధిగా ఆనందంతో అగ్నికి ప్రదక్షిణం చేశారు. కృతయుగంలో పార్వతీ పరమేశ్వరుల పెళ్లి భువనమోహనంగా త్రైలోక్యదానంద సంధాయకంగా జరిగింది. అప్పుడు వెలిగించిన అగ్ని ఇప్పటిదాకా హిమాలయాలలో జ్వలిస్తూనే ఉండటం ఆశ్చర్యజనకంగా ఉంటుంది. ఇది భారతీయ ఆధ్యాత్మిక ప్రవృత్తికి ప్రతీక. ఇక్కడకు వచ్చిన భక్తులు అగ్నిగుండంలో సమిధలు వేస్తూ ఉంటారు. భస్మాన్ని యాత్రికులు భక్తి శ్రద్ధలతో తమ తమ ఇళ్లకి తీసుకుని వెళతారు. ఈ భస్మాన్ని వివాహం కాని ఆడపిల్లలకు నుదుట ధరిస్తే త్వరితంగా పెళ్లి అవుతుందని నమ్మిక. అష్టాక్షరీ మంత్రంతో హోమం చేస్తే నారాయణుడు ఇష్టకామ్యార్థాలు భక్తులకు ప్రసాదిస్తాడు. ఆశ్చర్యంగా అమేయంగా వెలుగొందుతున్న ఈ హోమాగ్ని కుండానికి నమస్కరిస్తే జీవితం ధన్యం. मेरा नाम कैलाश चंद्र गैरोला है। मैं इस त्रियुगी नारायण का तीर्थ पुरोहित हूँ। यहाँ पर राजा हिमांचल ने अपनी पुत्री पार्वती का कन्यादान करके शंकर जी को दिया। जो सती थी पहले दक्ष प्रजापति की पुत्री, वो हरिद्वार के पास कनखल में 2 अपमानों के कारण सती हुई। दोबारा जन्म लिया तो पर्वतराज की पुत्री पार्वती नाम पड़ने से यहाँ पर उनका शादी हुआ है त्रेता युग में विष्णु साक्षी करके। दूसरी कहानी है कि राजा बलि थे जो 52 देश में राज्य करते थे। जब वो 99 यज्ञ कर चुके 100 यज्ञ करके इंद्रासन को जीतना चाहते थे तो यहाँ पर कश्यप और अदिति का आश्रम था। भगवान वामन का जन्म यहीं पर हुआ है, जिन्होंने राजा बलि से 3 पैर पृथ्वी मांगी है और पहले पैर से पृथ्वी को, दूसरे से आकाश को और तीसरे से राजा बलि को पाताल लोक पहुंचा दिया। फिर यहाँ पर आकर के अंतर्ध्यान हुए। ये मंदिर हिमांचल राजा ने बनवाया है जो पर्वतों के राजा थे, और उन्होंने अपने इष्टदेव नारायण को साक्षी करके शंकर और पार्वती का शादी किया है। यहाँ पर 4 कुंड हैं। पहला ब्रह्म कुंड है, दूसरा रुद्र कुंड। इन 2 कुंडों में स्नान करने से यात्री पवित्र हो जाता है। तीसरा विष्णु कुंड है, उसमें शास्त्र के अनुसार 3 बार चरणामृत करने से पेट के सारे रोगों का नाश होता है। चौथा सरस्वती कुंड है, उसमें तर्पण होते हैं। जिसके माता पिता सास ससुर गुजर गए हैं उनकी आत्मा की शांति के लिए जौ तेल से तर्पण होता है। उसके पश्चात धर्मशिला है, जहाँ पर श्री यंत्र है। वहीं पर राजा हिमांचल ने अपनी पुत्री पार्वती का कन्यादान करके शंकर जी को दिया था। वहाँ पर पूजन होता है।
उसके पश्चात द्वारे पर गणेश जी हैं। उनका पूजन करने के पश्चात भगवान त्रियुगी नारायण के दर्शन हैं। बीच में भगवान त्रियुगी नारायण, दाई डोली पर लक्ष्मी जी, बाईं तरफ सरस्वती जी, पीछे से क्षेत्रपाल कुबेर बद्रीनारायण रामचंद्र जी, भगवान के चरणों में 108 शालिग्राम, अखंड दीपक, शंकर पार्वती का सौभाग्य मूर्ति। उसके पश्चात बाहर में धूनी है, जहाँ पर राजा हिमांचल ने अपनी पुत्री पार्वती का फेरा भोरा कराया है। वो 3 युग का अखंड धूनी है। त्रेता युग में वहाँ पर राजा हिमांचल ने अपनी पुत्री पार्वती का फेरा लगवा करके शंकर जी को दिया था। वो अग्नि उसी समय से जल रही है, त्रेता युग से। उसमें होम होता है और संविदा चढ़ाने का विशेष महात्म्य है। उसके पश्चात बाहर पंचनाम देवता हैं, ईशानेश्वर, अन्नपूर्णा, बजरंगबली और शंकर भगवान। बोलिए भगवान त्रियुगी नारायण की जय। ఈ ధూమమే ఒక పవిత్ర తాపడంగా ముఖమండపం పైభాగానికి పవిత్ర శోభను కలిగిస్తుంది. అఖండ ధునిని దర్శించిన పిమ్మట భక్తులు గర్భాలయంలో ఉన్న త్రియుగీ నారాయణ స్వామిని దర్శించటానికి కదులుతారు. మానవులకు జ్ఞాన మోక్షాలను ప్రసాదించే శ్రీమన్నారాయణుడు గర్భగుడిలో లక్ష్మీయుతుడై అలరారుతున్నాడు. ఒక చక్కని వేదికపై అర్చావతార రూపంలో వేంచేసి పూజలు అందుకుంటూ వారిని అనుగ్రహిస్తున్నాడు. సుమారు 2 అడుగుల ఎత్తులో ఉండి స్వర్ణాభరణ భూషితులై అలరారే లక్ష్మీనారాయణ మూర్తులు భక్తులకు నేత్రోత్సవాన్ని కలిగిస్తున్నారు. ఈ విగ్రహాలకు ముందు భాగంలో గోవిందరాజస్వామి వారి విగ్రహం కూడా భక్త్యాకర్షకంగా ఉండటం విశేషం. 108 సాలగ్రామాలకు నిత్యమూ ఇక్కడ అభిషేకం జరుగుతుంది. భక్తులకు ఈ సాలగ్రామ తీర్థం ఇవ్వబడుతుంది. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి సాక్షిగా ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు మహర్షుల ప్రార్థన మేరకు అర్చావతార రూపంలో ఇక్కడ వెలిశాడు. మొదటిసారిగా హిమవంతుడు ఆలయాన్ని కట్టించాడు. ప్రతి యుగంలోనూ భారతదేశ చక్రవర్తులు ఈ స్వామిని సేవించి తరించేవారు. 3 యుగాల నుంచి వేంచేసి ఉన్న నారాయణ స్వామిని దర్శించిన పిమ్మట భక్తులు అక్కడి ఉపాలయాలలో నెలకొన్న శివశక్తి స్వరూపాలకు शङ्करा शिव शङ्करा शिव शङ्करा భజరంగబలి, కాళీ, అన్నపూర్ణ, సౌభాగ్య శంకర, పార్వతీదేవి విగ్రహాలను దర్శిస్తారు. शङ्करा शम्भो शङ्करा शिव शङ्करा शिव शङ्करा शम्भो शङ्करा शिव शङ्करा शिव शम्भो महादेवा 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 शङ्करा शिव शङ्करा शिव शङ्करा బలి చక్రవర్తి ఇంద్రుడిని జయించడం కోసం ఇక్కడ అద్భుతమైన యజ్ఞం చేశాడు. అంతేకాదు, అదితి కశ్యప ప్రజాపతుల ఆశ్రమం కూడా ఇదే. శ్రీ మహావిష్ణువు వామనునిగా జన్మించిన పావన ప్రదేశం ఇది. బలి గర్వాపహరణ ఘట్టాన్ని పూర్తి చేసి వామనుడు మరల ఇక్కడకు వచ్చి అంతర్ధానమయ్యాడు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ వైభవానికి తార్కాణంగా నేటికి హిమాలయ పర్వత శ్రేణుల్లో త్రియుగి నారాయణుని క్షేత్ర దర్శనం మనలో నవ్య ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తుంది. చార్ధామ్ యాత్ర ఒక దైవిక స్ఫూర్తి. మనం నిరంతరం ధర్మ మార్గంలో నడవడానికి ప్రేరణ కలిగించే ఒక దివ్య శక్తి. ముక్తికి త్రోవ చూపే కళ్యాణ కాంతి.